వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. నిరుద్యోగులను నిండా ముంచిన కాంగ్రెస్ తీరుతో విసిగిపోయి ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన వేణుకుమార్కు అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. వేణును ఫోన్ ద్వారా పరామర్శించిన ఆయన నిరుద్యోగులెవరూ అధైర్యపడొద్దని సూచించారు. బాధిత నిరుద్యోగి ఆవేదనను గుండెకోతను సావధానంగా విన్న కేటీఆర్ అతనికి ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఖమ్మంలో చికిత్స పొందుతున్న వేణుకుమార్ను బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి పరామర్శించారు. బాధితుడితో మాట్లాడి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేటీఆర్తో ఫోన్ మాట్లాడించారు. ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగ యువతను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. పోలీసు శాఖలో 19,000 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 7,000తో సరిపెట్టడం అన్యాయమన్నారు. పాత జిల్లాల ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లాంగ్ జంప్ కొత్త నిబంధనలను ప్రభుత్వం ఎత్తివేయాలన్నారు. ఇకనైనా పోలీసు అభ్యర్థుల వయోపరిమితిని రేవంత్ సర్కార్ పెంచాలని సుధీర్ రెడ్డి తేల్చి చెప్పారు. జాబ్ క్యాలెండర్ పేరుతో తెలంగాణ యువతను హస్తం పార్టీ మోసం చేసిందని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి మండిపడ్డారు. ఖమ్మం జిల్లాకు చెందిన నిరుద్యోగ యువకుడు వేణు ఆత్మహత్యాయత్నం చేస్తే దానిపైన విషప్రచారం చేయడం సరికాదన్నారు. బోగస్ హామీలతో నిరుద్యోగులు మొదలుకొని అన్ని వర్గాలను కాంగ్రెస్ వంచిందని రాకేష్ రెడ్డి నిప్పులు చెరిగారు. క్రిమినల్ వేస్ట్ అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇంజనీరింగ్ విద్యార్థులు బగ్గుమంటున్నారు. బీఆర్ఎస్వి ఓయూ నేత నాగేందర్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో నిరసన చేపట్టారు. తెలంగాణ భవిష్యత్తును నిర్మించే ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అని ఎలా అంటారని నిలదీశారు. ఇంజనీర్ల లోకానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అవుతున్నారు ఏజెన్సీ గిరిజన నిరుద్యోగులు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదివాసులకు అన్యాయం చేస్తుందని నిప్పులు చెరిగారు. ఇటీవల ఇచ్చిన పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్లలో ఏజెన్సీ ప్రాంత వాసులకు ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ మండిపడుతున్నారు. గిరిజన బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే ఏజెన్సీ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని నిలదీశారు. జీవో నెంబర్ 49 ప్రకారం ఏజెన్సీ ప్రాంత వాసులకు 75% పోస్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలోగా సవరణ నోటిఫికేషన్ ఇవ్వకపోతే చూస్తూ ఊరుకోమని, రాబోయే రోజుల్లో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రేవంత్ పాలనలో ప్రభుత్వ వైద్య సేవలు గాలిలో దీపంలో మారాయని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల ప్రజలకు గైనకాలజీ, ఆర్థోపెడిక్, యూరాలజీ, పీడియాట్రిక్ తదితర ప్రత్యేక వైద్య సేవలు దూరం అయ్యాయని మండిపడ్డారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్కు కనీసం కమిషనర్ను నియమించడం లేదన్నారు. గత 2 నెలలుగా పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతో టీవీవీపీ పరిధిలోని ఎంసీహెచ్, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, సిహెచ్సిలు మొత్తంగా 184 ఆసుపత్రుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. దీంతో సరైన వైద్య సేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హరీష్ రావు. తెలంగాణలో వానలు పడకుండా మాజీ మంత్రి హరీష్ రావు క్షుద్ర పూజలు చేయిస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారంపై బీఆర్ఎస్వి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వానల కోసం ఒక పక్క ప్రత్యేక పూజలు చేయిస్తుంటే పడొద్దని ఎందుకు క్షుద్ర పూజలు చేస్తారంటూ కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి చేసింది. మాజీ మంత్రిగా బీఆర్ఎస్ఎల్పీ ఉపనాయకుడిగా హరీష్ రావు పరువుకు భంగం కలిగించారంటూ మండిపడింది. ఈ మేరకు ఓయూ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్వి ఫిర్యాదు చేసింది. హరీష్ రావుపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. రాష్ట్రంలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటూ అవహేళన చేసిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా విద్యార్థులకు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వి ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్వి నాయకులను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టు చేశారు. బీఆర్ఎస్వి నేత చటారి దశరథ్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రేవంత్ సర్కార్ చేస్తున్న అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ నాయకులు. చివరికి ప్రతిపక్ష నాయకులు తుమ్మినా దగ్గినా వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేసే స్థాయికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిందని విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్కు షాక్ తగిలింది. ఇల్లంతకుంట మండలానికి చెందిన 3 బీజేపీ సర్పంచులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో సిరిసేడు సర్పంచ్ కుమార్, శ్యామల,
వంతడువల సర్పంచ్ రాజేష్, మాధవి, టేకుర్తి సర్పంచ్ శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, సంక్షేమం ప్రజల మనసుల్లో ఇప్పటికీ చెక్కు చెదరలేదని, రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. చేరికల కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని గోబెల్స్ ప్రచారాలు చేసినా నేడు అన్ని పటాపంచలయ్యాయని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ జీవనది అయిన కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్యతను మరోసారి నిరూపిస్తుంది. శ్రీరామ్ సాగర్కు రివర్స్ పంపింగ్ ద్వారా ఎదురెక్కి పారుతూ వరద కాలువను పునరుజ్జీవింపు చేస్తుంది. వరద కాలువలోని రాంపూర్, రాజేశ్వరరావుపేట పంప్ హౌజ్ల నుంచి నీటిని ఎత్తిపోసి సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ తెలంగాణ రైతుకు భరోసా ఇస్తుందన్నారు. కాళేశ్వరం కూలిందన్న వారికి పారుతున్న జలాల దృశ్యాలే సజీవ సాక్ష్యాలని, రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా తెలంగాణ రైతన్నలకు నిజాలేమిటో తెలుసన్నారు కేటీఆర్. తెలంగాణ జీవనాధారం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ చరిత్రలో త్వరగా పూర్తయిన ప్రాజెక్టు కాళేశ్వరం అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగితే కాంగ్రెస్ నేతలు రచ్చ చేశారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి ముందు చూపు లేదని ధ్వజమెత్తారు. మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, అదే 100 కోట్లతో కన్నేపల్లితో కాఫర్ డ్యాం కట్టేందుకు మాత్రం మనసు రావడం లేదన్నారు. జూరాల ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది. కృష్ణా, భీమా నుండి వరద నీరు పోటెత్తడంతో అధికారులు 27 గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2,05,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,14,338 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 7.627 టీఎంసీలకు చేరింది. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లోని 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. కృష్ణానదిపై ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతుంది. జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా నీరు చేరుతుండటంతో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం పెరుగుతుంది. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి 2,08,594 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 858.70 అడుగులుగా ఉంది. జలాశయంలో పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 101.9210 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో కురుస్తున్న వర్షంతో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. కిస్టారం, జేవీఆర్ ఓసీల్లో బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీత పనులపై ప్రభావం చూపుతుందని సింగరేణి అధికారులు తెలిపారు. వర్షంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో పనులు మందగించాయి. కిస్టారం ఓసీలో రోజుకు 3,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 15,000 క్యూబిక్ మీటర్ల ఓబీ మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. అలాగే జేవీఆర్ ఓసీలో 5,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి 20,000 క్యూబిక్ మీటర్ల ఓబీ మట్టి వెలికితీత పనులకు ఆటంకం కలిగినట్లు అధికారులు తెలిపారు. వర్షంతో కిస్టారం ఓసీలో 7 మిల్లీమీటర్లు, జేవీఆర్ ఓసీలో 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సింగరేణి అధికారులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో పెద్ద చెరువు అలుగు ఉధృతంగా ప్రవహిస్తుంది. మాచారెడ్డి, తాడ్వాయి, దోమకొండ, బిక్కనూరు, రాజంపేట మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాడ్వాయి మండలం కాలోజీవాడ గ్రామ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూసీ నది పొంగి ప్రవహిస్తుంది. హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు మూసీ నదికి వరద ఉధృతి పెరిగింది. దీంతో యాదాద్రి జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వలిగొండ మండలం సంగెం, భీమలింగం, గొల్లెపల్లి గ్రామాల వద్ద, బీబీనగర్ మండలం చిన్నరావులపల్లి, జిబ్లకపల్లి గ్రామాల వద్ద కాజ్వే బ్రిడ్జిలపై వరద పోటెత్తుతుంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రత పెంచారు.
గత దశాబ్ద కాలపు కృషికి ఫలితం లభించింది. హైదరాబాద్కు మరో అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ 350 kg థ్రస్ట్ క్లాస్ టర్బోజెట్ ఇంజిన్ డెలివరీ పూర్తయింది. హైదరాబాద్ బ్రాండ్ పవర్, ఆజాద్ ఇంజనీరింగ్, DRDO సంయుక్తంగా సాధించిన చారిత్రాత్మక విజయంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ హబ్గా మారిన హైదరాబాద్ నగర ఖ్యాతి మరింత పెరిగిందంటూ కేటీఆర్ అభినందనలు తెలిపారు. హైదరాబాద్ ఏరోస్పేస్ ప్రిసిషన్ ఇంజనీరింగ్ రంగాలు సాధించిన పురోగతికి ఈ జెట్ ఇంజన్ ఉత్పత్తియే నిదర్శనమని పేర్కొన్నారు. ఆత్మనిర్భర భారత్కు ఊతమిచ్చేలా డిఫెన్స్ ప్రొపల్షన్ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించే దిశగా కీలక ముందడుగు పడిందని కేటీఆర్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని పెద్ద చెరువును కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సందర్శించారు. చెరువు కట్ట దెబ్బతిని నీరు వృధాగా పోతుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఇరిగేషన్ అధికారులపై ఆయన మండిపడ్డారు. వెంటనే చెరువు కట్టను పటిష్టం చేయాలని ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తీవ్రమైన తాగునీటి సమస్యతో పాటు మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లిందని డాక్టర్ సంజయ్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. ముషీరాబాద్ డివిజన్లోని వైఎస్ఆర్ పార్కులో కొనసాగుతున్న పెండింగ్ పనులను ఆయన పరిశీలించారు. పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ వారం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పార్కులో మహిళల సౌకర్యార్థం అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంపై నిరసన వ్యక్తం చేశారు. ఇంటికి వస్తే టిఫిన్లు పెట్టి పంపిస్తానన్న రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి సైతం పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదన్నారు. వైరా మున్సిపాలిటీ పరిధిలో నీటి పన్ను వసూళ్లను నిలిపేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. 3 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నీటి బిల్లులను వసూలు చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపట్టారు. కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండా నీటి పన్ను వసూలు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆన్లైన్ బిల్లులు ఇవ్వకుండా మాన్యువల్గా బిల్లులు జారీ చేయడంపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పష్టమైన ఆదేశాలు వచ్చేంత వరకు నీటి పన్ను వసూలు చేయొద్దని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వంపై ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు తిరగబడ్డారు. హైదరాబాద్ బస్ భవన్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. రిటైర్డ్ బెనిఫిట్స్ చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. 2.5 ఏళ్లుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెనిఫిట్స్ అందక రిటైర్డ్ ఉద్యోగులు చనిపోతున్నారని, మెడికల్ బెనిఫిట్స్ కూడా రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో బస్ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్లు ఆందోళన బాటపట్టారు. తమకిచ్చే స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఆయుష్ వైద్య విద్యార్థులు, పీజీలు, హౌస్ సర్జన్లు నిరవధిక సమ్మెకు దిగారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో నిధులు బహిష్కరించినట్టు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 15% మేర స్టైఫండ్ పెంచాల్సి ఉండగా 3 సంవత్సరాలుగా తమకు స్టైఫండ్ పెంచలేదని ఆయుష్ వైద్యులు అంటున్నారు. హైదరాబాద్ అబిడ్స్లోని CCLA కార్యాలయం ముందు భూభారతి ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. భూభారతిలో ఫీల్డ్ టెక్నికల్ ఉద్యోగులుగా మొత్తం 636 మంది పనిచేస్తుండగా అందులో 300 మందిని తొలగించడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. భూ సమస్యల పరిష్కారంపై నిరంతరం శ్రమిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అభద్రతా భావానికి తోడు గత 15 నెలలుగా తమకు జీతాలు రావడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A కింద 1000 ఎకరాల ప్రభుత్వ భూములతో పాటు 1000 నివాసాలను, ప్రైవేటు స్థలాలను నిషేధిత జాబితాలో చేర్చడం తీవ్ర గందరగోళానికి దారితీసింది. ముందస్తు నోటిఫికేషన్లు ఇవ్వకుండానే ఆయా భూములను బ్లాక్ చేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల యజమానులు తమ పట్టా భూములను, నివాసాలను అమ్ముకోవడానికి, రిజిస్ట్రేషన్ చేయడానికి లేదా బ్యాంకు లోన్లు పొందడానికి వీలు లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం 22A సాకుగా చూపి భూదందాకు తెరలేపింది. దీంతో జిల్లాలోని పేద, మధ్యతరగతి వారు లబోదిబ్బమంటున్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో రోడ్డు కబ్జాకు దిగారు భూ కబ్జాకోరులు. జవహర్ నగర్లోని 3వ వార్డులో 15 ఫీట్ల రోడ్డును కబ్జా చేసేందుకు కొందరు నాయకులు యత్నిస్తున్నారు. సంతోష్ నగర్ కాలనీలో 25 ఏళ్లుగా ఉన్న రోడ్డును కొంతమంది స్థానిక నాయకులతో కలిసి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని నెలలుగా జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఏమాత్రం చలనం లేదని విమర్శిస్తున్నారు. అయ్యా ఇది సంగతి అని ఎన్నిసార్లు విన్నవించినా న్యాయం జరగడం లేదని మండిపడుతున్నారు. హైదరాబాద్లో కల్తీ మసాలాల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. ప్రజల సమాచారం మేరకు సిపి సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక డ్రైవ్ను చేపట్టిన పోలీసులు 25 టన్నుల కల్తీ మసాలాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు మార్కెట్లో చలామణికి సిద్ధంగా ఉన్న 89 టన్నుల ముడి సరుకులను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు సజ్జనార్. ఆరోగ్యానికి హానికరంగా ఉండే కలర్స్ను ఈ కల్తీ మసాలాల తయారీలో వినియోగిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. నిందితులపై కేసు నమోదు చేసి ఆహార భద్రతా చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు సిపి సజ్జనార్. సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నడిగూడెం మండలం రామాపురం వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. పొలంలో నాట్లు వేసేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటోలో మొత్తం 13 మంది మహిళలు ఉండగా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జనగామ మండలం ఓబుల్ కేశవపురం గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి అనే వ్యక్తి భార్య మాధవిపై దాడి చేసి తన 2 పిల్లలను తీసుకుని పరారయ్యాడు. మహేందర్కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉన్న విషయం తెలిసి భార్య మాధవి నిలదీసింది. దీంతో గొడవ ముదిరి దాడికి దారితీసింది. భార్య తలపై బేస్బాల్ బ్యాట్తో దాడి చేసి పిల్లలను తీసుకుని మహేందర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐడీ ప్రూఫ్ అడిగినందుకు హైదరాబాద్ భరత్ నగర్ లివింగ్ ట్రీ స్కూల్స్ హాస్పిటల్ సిబ్బందిపై 4 వ్యక్తులు దాడి చేశారు. రూమ్ బుకింగ్ కోసం వచ్చిన వారిని ఆధార్ కార్డు అడగడంతో గొడవ మొదలైంది. లోకల్ వ్యక్తులను మమ్మల్నే ఐడీ ప్రూఫ్స్ అడుగుతారా అంటూ కర్రలతో దాడి చేశారు. తలపై తీవ్ర గాయాలు కావడంతో హోటల్లో పనిచేస్తున్న ఆకాష్ అనే వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని సనత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో హత్యాయత్న ఘటన కలకలం రేపింది. హమీర్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన హమీర్ను స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న సైదాబాద్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. హమీర్పై గతంలో పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నాగల్దిగ్ద మండల ఇర్కాపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో సయ్యద్ ముల్తార్ అనే వ్యక్తి తన భార్య ఇర్ఫాన్ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడు నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. స్థానికుల కథనం ప్రకారం సయ్యద్ ముల్తాన్కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉండగా దానికి భార్య ఇర్ఫాన్ అడ్డుగా నిలుస్తుందనే కారణంతో ఈ హత్య జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పార్లమెంటు వర్షాకాల సమావేశంలో సేమ్ సీన్ రిపీట్ అయింది. విపక్షాల నిరసనలు, ఆందోళనల మధ్య సభలు వాయిదా పడుతూ కొనసాగాయి. అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ నిరసనల్లో విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జ్ను నిరసిస్తూ విపక్షాలు చర్చకు పట్టుబడ్డాయి. విపక్షాల నిరసనలు, ఆందోళనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. అమిత్ షా సభకు వచ్చి తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో మధ్య స్పీకర్, చైర్మన్ సభలను రేపటికి వాయిదా వేశారు. జనన మరణ ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియ సవ్యంగా మరింత వేగంగా జరిగేలా మార్పులు తీసుకురావాలన్నారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. దేశంలోని అనేక గిరిజన ప్రాంతాల్లో జనన మరణాల రిజిస్ట్రేషన్ సరైన రీతిలో జరగడం లేదన్నారు. దీనికోసం మొబైల్ రిజిస్ట్రేషన్ క్యాంపులను ఏర్పాటు చేయాలని సూచించారు. బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో వద్దిరాజు మాట్లాడారు.
E20 పెట్రోల్ విధానానికి వ్యతిరేకంగా రోడ్డెక్కాయి ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు. కేజ్రీవాల్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు ఆప్ కార్యకర్తలు. ఢిల్లీలో ప్రధాని మోడీ నివాసం ముట్టడికి యత్నించారు ఆ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్. E20కి వ్యతిరేకంగా దాదాపు 2 లక్షల మంది వాహనదారుల సంతకాలతో కూడిన పిటిషన్లను ప్రధానికి అందేలా చేస్తామంటున్నారు. E20ని కొనసాగించడం వెనుక ఉన్న రహస్య ఎజెండాను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం తీరుతో దేశంలో E20 పెట్రోల్తో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపిస్తున్నారు కేజ్రీవాల్. బంకుల్లో స్వచ్ఛమైన పెట్రోల్ను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ వాహనదారులకు ఇవ్వాలంటున్నారు. మరోవైపు ఆప్ ఆందోళనల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జార్ఖండ్లో విద్యార్థుల నిరసనలు పీక్స్కు చేరాయి. పోటీ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీక్లు, పారదర్శకత లోపించడంపై విద్యార్థులు జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆందోళనకు దిగారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కట్ ఆఫ్ మార్కులు, మెరిట్ జాబితా సరిగ్గా ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో విద్యార్థులు కొన్ని రోజులుగా నిరవధిక దీక్షలు, ధర్నాలు చేస్తున్నారు. ఈ ఆందోళనకు సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తమిళనాడు సీఎం విజయ్ నటి త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. మద్రాసు హైకోర్టు స్టేషన్ బెయిల్ మంజూరు చేసింది. వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. అయితే ఉదయనిధి స్టాలిన్ పోలీసుల విచారణకు సహకరించాలని సూచించింది. కావేరీ జలాల నిరసనల్లో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ త్రిషను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. త్రిషను ఉద్దేశించి విజయ్కు ప్రస్తుతం ఒకే ఒక టెన్షన్ ఉందని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ పై పోలీసులు ఉదయనిధి స్టాలిన్ను అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో ఉదయనిధి నివాసం వద్ద టీవీకే కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డీఎంకే కార్యకర్తలు, పోలీసులు సైతం భారీగా తరలివచ్చారు. దీంతో ఆయన ఇంటి ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా ఉదయనిధి స్టాలిన్ అరెస్టు తదనంతర పరిస్థితులపై డీఎంకే అత్యవసర సమావేశం నిర్వహించింది. మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై డీఎంకే నేతలు దృష్టి పెట్టారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ముఖ్యంగా పార్టీ న్యాయ నిపుణులతో స్టాలిన్ చర్చలు జరిపారు. ఇది వాళ్ళ న్యూస్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.